ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను మళ్ళీ మంచి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్తో వచ్చేసాను. ఈరోజు ప్రస్తుతానికి మనం చూసుకుంటే 4 సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అంతకుముందు కూడా వీడియోస్ చేశాను, వాటిలో కూడా మంచి యాప్స్ వచ్చాయి. ఈరోజైతే మంచి అప్లికేషన్సే వచ్చాయి. తర్వాత వీడియో పూర్తిగా చూడండి. కొన్ని పేమెంట్ ప్రూఫ్ గురించి కానీ, తర్వాత గివ్ అవే గురించి కానీ అన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఫస్ట్ యాప్స్ చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి హోమ్ ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్, తర్వాత పేమెంట్ గెట్వే, ఆ తర్వాత మేఘన్ మార్కెల్ యాప్ ఉంది, రకరకాల పేర్లు, తర్వాత మనీ మేకర్. ఈ 4 యాప్స్ ఉన్నాయి. ఈ 4 యాప్స్లో ఫస్ట్ యాప్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చెప్పాను, అర్థం నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుందాం. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి టాస్క్, టెలిగ్రామ్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం టాస్క్లోకి వెళ్ళిపోదాం. టాస్క్లోకి వెళ్తే మనకి 7 టాస్క్ ఉంటుంది. ఒక్కొక్క టాస్క్లో మనకి 10 ఇంప్రెషన్, 1 క్లిక్, 10 ఇంప్రెషన్, 1 ఇన్స్టాల్ ఉంటుంది. స్టార్ట్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మనం ఈజీగా ఇందులో ఇంప్రెషన్స్ అనేవి చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. మంచి అప్లికేషన్స్ ఇటువంటివి. ఈరోజు ఇటువంటి యాప్సే వచ్చాయి. 50 ఇంప్రెషన్, తర్వాత 70 ఇంప్రెషన్ యాప్స్. మీరు ఇలా క్లిక్ చేసుకుంటూ ఉండండి. 10 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసేసండి. ఇలా ఒక్కొక్క ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మీకు ఇన్స్టాల్ వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయమని ఫుల్ స్క్రీన్ యాడ్ మీద చూపిస్తారు. అప్పుడు ఏంటంటే మీరు ఫుల్ స్క్రీన్ యాడ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయండి. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక 6 MB సంబంధించిన యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. మీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీకు వేరే టాస్క్లో క్లిక్ వచ్చింది అనుకోండి, సేమ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసేయండి. తర్వాత లాస్ట్లో వచ్చిన యాడ్ మీద మీరు క్లిక్ చేసుకొని 30 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకుంటే మీకు క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మీరు ఇందులో టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత త్రీ లైన్ లేదు, దీనికి మర్చిపోయాను, చెప్పి అలవాటు అయిపోతుంది. ఇక్కడ వ్యాలెట్లో బ్యాలెన్స్ చూసుకోవచ్చు. విడ్రాలోకి వెళ్ళి పేటిఎంకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 6 రూపీస్ ఉంటుంది. 6 రూపీస్ అయిన తర్వాత మీరు అమౌంట్ ఎంటర్ చేసి పేటిఎం రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చి పేమెంట్ గెట్వే. ఇది కూడా ఓపెన్ చేసేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది ఇంటర్ఫేస్ చేసేదానికి. దీని మీద కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ కనిపిస్తుంటుంది. ఇన్సూరెన్స్లోకి వెళ్ళిపోదాం. ఇన్సూరెన్స్లోకి వెళ్తే ఇందులో కూడా సేమ్ టు సేమ్ చూడండి, 10 ఇంప్రెషన్స్, 1 ఇన్స్టాల్, 10 ఇంప్రెషన్, 1 క్లిక్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా 1 2 3 వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ దాని మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటే కాసేపు వెయిట్ చేసినట్లయితే ఈ టైమర్ అయిపోతుంది. మీకు ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోతుంది. నాకెందుకు ఈ టైమర్ రన్నే కావట్లేదు. చాలామందికి అవుతుంది కానీ నాకు మాత్రం ఏదో టైమర్ ఆగిపోతుంది. నాకు అర్థం కావట్లేదు. సరే, ఇలా చూద్దాం. కొంచెం సేపు తర్వాత ఇది అప్డేట్ అయిపోవచ్చు. ఇలా మీరు ఇందులో ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తం ఇంప్రెషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టాల్ వచ్చినప్పుడు వచ్చిన యాడ్ మీద మీరు క్లిక్ చేసుకొని అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయండి. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదైనా 6 MB యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు టాస్క్ కంప్లీట్ అవుతుంది. యాడ్స్ ప్రాబ్లం రేపు పొద్దున కల్లా మీకు క్లియర్ అయిపోతుంది. లేదా ఒక గంట లోపల కూడా మీకు అయిపోవచ్చు అనమాట. ఓకే, క్లిక్ కోసం అయితే 30 సెకండ్స్ వెయిట్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇందులో చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్, వ్యాలెట్, విత్డ్రా కనిపిస్తుంటుంది. వ్యాలెట్లో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. విత్డ్రాలోకి వెళ్ళి పేటిఎంకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. 10 రూపీస్ ఉంటుంది. ఇందులో 10 రూపీస్ అయిన తర్వాత మీరు అమౌంట్ 10 రూపీస్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ మేఘన్ మార్కెల్ ఇది కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇందులో 50 ఇంప్రెషన్స్, 1 క్లిక్ లేదండి, 5 ఇంప్రెషన్స్ ఉన్నాయి, 5 ఇన్స్టాల్స్ ఉన్నాయి. ఓకే, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇందులో కూడా ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. కొంచెం సేపు వెయిట్ చేస్తే మనకు ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఏదో చెప్పాడు. ఓకే, ఇలా క్లిక్ చేసుకోగానే మనకి ఇలా టైమర్ కాదు, ఒక లైన్ లాగా అవుతుందన్నమాట. ఇది మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తే కాదు, మర్చిపోయాను, ఇక్కడ పైన ఉంది అసలు. ఈ టైమర్ అయిపోతే మీకు ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోయినట్టు. దీన్ని చూసి నేను మోసపోయాను. ఇక్కడ ఇది వస్తుంటే ఇది టైమర్ అనుకున్నాను. ఇది టైమరు యాక్చువల్లీ. ఓకే, ఇలా మీరు ఇందులో ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. 10 ఇంప్రెషన్స్ తర్వాత మీకు క్లిక్ ఇన్స్టాల్స్ ఏదొచ్చినా కానీ ఈ యాప్లో మాత్రం మీరు బ్యానర్ యాడ్స్ వస్తాయి కదా, ఆ బ్యానర్ యాడ్స్ మీద మాత్రమే ఇటువంటి యాప్స్లో మీరు క్లిక్ ఇన్స్టాల్స్ కంప్లీట్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, అదే టైప్లో క్లిక్ ఇన్స్టాల్స్ ఉంటుంది. కాకపోతే బ్యానర్ యాడ్స్ మీద మీరు క్లిక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఇందులో మీరు చేసుకోవచ్చు. తర్వాత రీఛార్జ్ ఆప్షన్లోకి వెళ్ళి 10 రూపీస్ అయిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, కొన్ని యాప్స్ అయితే వచ్చాయి. ఇక్కడ లాస్ట్లో కనిపించే యాప్ ఇది 6 రూపీస్ ఆల్ టైమ్. ఈ 2 వచ్చి 10 రూపీస్ ఆల్ టైమ్. ఇది ఒకటి మాత్రం మర్చిపోయాను, 5 రూపీస్ ఆల్ టైమ్. ఓకే, తర్వాత కొన్ని యాప్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ చారిటీ, తర్వాత B2B మార్కెటింగ్ అని చెప్పి ఈ 2 యాప్స్ కూడా వచ్చాయి. నేను షేర్ చేయలేదు. నేను రిజిస్టర్ అయితే చేశాను కానీ షేర్ చేయలేదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ యాప్స్లలో చాలా తక్కువ ఇన్కమ్ ఉందని. నాకు కూడా తెలుసు చాలా తక్కువ ఇన్కమ్ ఉంది. కాకపోతే ఈ మధ్యలో మంచి యాప్స్ అనేవి చాలా తక్కువగా, ఏదో 1 2 వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. అందువల్ల ఇటువంటి యాప్స్ షేర్ చేయాల్సి వచ్చింది. పేమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. అందువల్ల నేను షేర్ చేయలేదు. కానీ
ఈ చారిటీ యాప్లో మాత్రం నేను గ్రూప్లోకి వెళ్ళి చూస్తే ముగ్గురు జాయిన్ అయిపోయి ఉన్నారు. నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఆ ముగ్గురు సునీత, తర్వాత అరుణ్ కుమార్, తర్వాత వచ్చి ఏదో ఒక్క పేరు ఉంది, అది మర్చిపోతున్నాను. నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, చెక్ చేసేసాను. శేఖర్ అని ఉంది. ఈ ముగ్గురు మీకు ఎక్కడ దొరికింది అసలు నాకు అర్థం కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా సరే మీరు జాయిన్ అయిపోయారు. మీకు నచ్చితే మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, పేమెంట్ అయితే వస్తుంది. నేను షేర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇప్పటివరకు మనకి 8 యాప్స్ వచ్చేసే ఉదయం నుంచి. అన్ని యాప్స్ మంచి అప్లికేషన్స్ అనమాట. అందువల్ల అవి కనుక తక్కువ పడిపోయి ఉంటే మాత్రం ఇది నేను షేర్ చేసేవాడిని. మీరు ఎక్కువగా కామెంట్ చేసి కావాలంటే నేను షేర్ చేస్తాను. మీరు చెప్పండి ఏ విషయమైనా సరే. ఇంకో విషయం ఏంటంటే మనకి ఏదైతే ప్లే స్టోర్ రిమూవ్డ్ యాప్స్ అని చెప్పాను, ఈ యాప్స్ అన్నిట్లలో కూడా పేమెంట్ వచ్చేసింది. పెండింగ్ పేమెంట్స్ వచ్చేసాయి. తర్వాత ఇక్కడ ఇవైతే నేను చెప్పాను కదా, ఇందులో కూడా పేమెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇన్స్టెంట్గా రాలేదని చెప్పి, ఇన్స్టెంట్గా అయితే రాలేదు, కానీ తర్వాత వీళ్ళు అన్ని పేమెంట్స్ అనేవి క్లియర్ చేసేసారు. ఏం ప్రాబ్లం లేదు. ఇదైతే మీరు వాడుకోవచ్చు, ఇవి కూడా వాడుకోవచ్చు. ఎందుకైనా మంచిది. ప్లే స్టోర్లో రిమూవ్ అయిపోయాయి కాబట్టి మీరు ఆపేస్తే మంచిది అనుకుంటాను. ఎలాగైనా అందులో మీకు ఇన్కమ్ కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు ఆపేసేయండి. తర్వాత ఏదైతే గివ్ అవే నేను సెలెక్ట్ చేసి నేను అనౌన్స్ చేస్తున్నానో చాలామంది ఫాస్ట్గా నాకు పంపించట్లేదు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొరిద్దరు పంపిస్తున్నారు. వాళ్ళకి నేను డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసేస్తున్నాను. అది నేను టెలిగ్రామ్లో షేర్ చేయడానికి కుదరటం లేదు. ఒకేసారి ఫాస్ట్గా మీరు నేను ఎప్పుడైతే అనౌన్స్ చేస్తానో అప్పుడే ఆ రోజే మీరు పంపించేసేయండి. నాకు ఇవ్వడానికి బాగుంటుంది. ఇచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో పెట్టడానికి కూడా నాకు బాగుంటుంది అనమాట. ఓకే, ఇది అప్డేట్స్. ఈరోజు మంచి యాప్సే వచ్చాయి. తర్వాత ఇక్కడ సఫర్ కంపెనీ యాప్ కూడా వచ్చేసింది. తర్వాత ఇక్కడ 10 రూపీస్ యాప్స్లలో చూడండి. ఇక్కడ 10 రూపీస్ యాప్స్ నేను మర్చిపోయాను. ఇది కూడా ఒక విషయం. ఇక్కడ యాడ్స్ గోల్డ్ యాప్లో సెకండ్ పేమెంట్ పెండింగ్లో ఉందని చెప్పాను, అది కూడా వచ్చేసింది. ప్రాబ్లం లేదు, వాడుకోవచ్చు. నేను రన్నింగ్ యాప్స్లలోనే పెట్టాను. ఇక్కడ కనిపించే యాప్స్ అన్నిట్లలో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి వీడియో బాగా చూసుకోండి. ఇక్కడ కనిపించే ఈ యాప్స్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఆపాలనుకుంటే ఆపేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించేస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఒక పని అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి, చాలా రోజుల నుంచి నేను పేమెంట్ ప్రూఫ్స్ అనేవి మీకు పేటిఎం ఓపెన్ చేసి చూపించలేదు ఈ మధ్య. ఎందుకంటే ఇది చూపించి ఇది అంతా చేయాలంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. అందువల్ల ప్రస్తుతానికి ఇప్పుడైతే చూసుకోండి. ఈరోజు నిన్న పేమెంట్స్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో 4 రూపీస్ 5 రూపీస్ సంబంధించిన యాప్స్లలో అవన్నీ రిసీవ్ అయిపోయినాయి. చూడండి, మీకు కూడా రిసీవ్ అయిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ లావణ్య అనే ఒక పంపిస్తే ఆమెకి నేను సెండ్ చేసేసాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా నేను అప్పుడప్పుడు పంపించేస్తూనే ఉన్నాను. తర్వాత మీరు చూసుకోవచ్చు పెండింగ్ పేమెంట్స్. చూడండి ఇక్కడ యాడ్స్ గోల్డ్లో సెకండ్ పేమెంట్ అని చెప్పాను కదా, అది కూడా రిసీవ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. కాకపోతే వేరే యాప్స్లలో రిసీవ్ అయితే అక్కడ పేరు కనిపించదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఆ 4 రూపీస్ 3 రూపీస్ యాప్స్లలో వచ్చేసాయి అనమాట. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.